1 మంత్‌లోనే స్కిల్స్ నేర్చుకుంటే ఇంకా పెండింగ్ చేసిందంటే ఎవరన్నా నమ్ముతారా? సో, నమ్మరు. సో, అదే మీకు లైవ్ ప్రూఫ్‌తో చెప్తే కంపల్సరీ నమ్ముతారు కదా! సో, నా స్టూడెంట్ అనేది లైవ్ ప్రూఫ్‌తో మీకు చూపిస్తుంది, ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది, తన ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేస్తుంది. లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. ఓకేరా. చెప్పురా నీ ఎక్స్‌పీరియన్స్ స్టార్టింగ్ నీ నేమ్ మొత్తం అంతా చెప్పు. అండ్ లాస్ట్‌లో ఓకే. చూపించు. ఓకేనా? స్క్రీన్ షేర్ చేసి. ఓకే. ఓకే. హ్మ్. హాయ్ అండి. నా పేరు చందన. ఐయామ్ ఫ్రమ్ కర్ణాటక అండి. యాక్చువల్లీ నాకు అంత పెద్దగా తెలుగు రాదు. ఏదో కొంచెం కొంచెం నేర్చుకున్నా అండి. లైక్ ప్రీవియస్ మెడికల్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తుండే. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ బేబీ అయ్యాక వర్క్ వెళ్ళలేరు. బికాజ్ బేబీ ఉంటే ఎంత రిస్కీ అందరికీ తెలుసు కదా! సో, అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఎక్కువ వెతుకుతుండే. బట్ షర్ణ మేడం వాళ్ళ వీడియో చూసాను యూట్యూబ్‌లో. అక్కడి నుంచి అప్రోచ్ అయ్యాను మ్యామ్‌ని. బట్ ఫస్ట్‌లో నమ్మలేదు. లైక్ జాయిన్ అయ్యాక కూడా నేను నమ్మలేదు. మనీ వస్తదా? ఫ్రాడా? యాక్చువల్లీ ఏ వైపు ఎళ్ళానో నాకు తెలియదు. మా కర్ణాటక, బెంగుళూరు నియర్‌లో ఎక్కువ ఫ్రాడ్ స్కామ్సే నడుస్తున్నాయి. సో, మీరు కావాలంటే ఫైనాన్స్ అడగండి మ్యామ్‌ను. ఎలా, ఎలా అప్రోచ్ అయ్యాను ఏంటి అని. ఎక్కువ డౌట్‌లు ప్రతిరోజు రోజుకొక డౌట్. ప్రతిరోజు డౌట్‌లే అడుగుతుంది. ఫైనల్లీ ఫిఫ్త్ డే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక లైక్ గైడెన్స్ మంచిగానే ఉంది. బట్ నాకు ఫ్రీలాన్సింగ్ గురించి ఏది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్‌గా ఈ రోజుకి 1 మంత్ అయింది. 17 జాయిన్ అయ్యాను. ఈ రోజు డేట్ 17 ఎగ్జాక్ట్‌గా 1 మంత్ అయింది జాయిన్ అయ్యి. బట్ నా ఇన్‌కమ్ వచ్చి 20,000. నేను ఎలా ఎర్న్ చేశాను ఏంటి అనేది ఈ రోజుకు నాకు షాకింగ్‌గానే ఉన్నది. బట్ మ్యామ్ హెల్ప్ వల్లే చేశానని ఒకసారి అనిపిస్తది. చేశా కూడా. ఏ డౌట్ వచ్చినా మ్యామ్ మంచిగా రిప్లై చేస్తూ, ఏదైనా జాబ్‌కి అప్లై చేయాలంటే హెల్ప్ చేస్తుంది. బాగా చేసింది. ఇప్పుడు ఎఫిలియేట్ అండ్ ఫ్రీలాన్సింగ్ 2 వర్క్స్ చేస్తున్నావు కదమ్మా నువ్వు? ఆ! వర్క్ చేస్తున్నాను. అప్‌లెట్‌కి చేస్తున్నా. హ్మ్. అప్‌లెట్‌కి అంటే ఈరోజు 3 డేస్ బ్యాక్ ఒక అమ్మాయిని జాయిన్ చేపిచ్చాను. లైక్ హ్మ్. నా మెంటర్‌షిప్ వల్లనే. సో, లైక్ తను ఎఫిలియేట్ హ్మ్. ఓకే. ఎఫిలియేట్ అంటే చాలా మంది భయపడతారండి. ఎఫిలియేట్ అంటే ఇప్పుడు తనకి ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ ఒక స్కిల్ తెచ్చుకుంది. లైక్ స్కిల్ నేర్చుకుంది. నువ్వు నేర్చుకున్న స్కిల్ నేమ్ చెప్పవా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయిన తక్షణమే నాకు గ్రాఫికల్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉండే. సో, అందుకే ఫస్ట్ గ్రాఫికల్ డిజైనింగ్ నేర్చుకున్నా. 2 డేస్ అయ్యాక నా గ్రాఫికల్ డిజైనింగ్ గురించి మ్యామ్‌కి చూపిచ్చి, ఒక పోర్ట్‌ఫోలియో నేనే క్రియేట్ చేసుకున్నా ఓన్‌గా ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ అందులో సమ్ కరెక్షన్స్ చేయాలని చెప్పింది మ్యాము. దాన్ని కరెక్ట్ కూడా చేసుకున్నా. అలానే రెజ్యూమ్ ఒకటి చేసుకోరని కూడా చెప్పాయి. సో, రెజ్యూమ్ కూడా బిల్డ్ చేశాను. వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకున్నాను. బట్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్నా. బట్ నాకెందుకో ఇన్‌స్టంట్‌గా మనీ కావాలి. బికాజ్ నేను అప్పు చేసి మరీ జాయిన్ అయ్యాను. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. అందుకే దాన్ని క్లియర్ చేసుకుందామని వెబ్‌సైట్ డిజైనింగ్ అయితే బెటర్ అని వెబ్‌సైట్ డిజైనింగ్ ఫీల్డ్‌కి వచ్చాను. వితిన్ 1 డే నైట్‌లో జాయిన్ నేర్చుకున్నా. నెక్స్ట్ డేకి క్లయింట్ తెచ్చుకున్నా. రండి. వెబ్‌సైట్ డిజైనింగ్‌కి ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌కి మనకి 10,000-20,000 అనేది చార్జ్ చేయొచ్చు. సో, వితిన్ తనకి ఎలా అయినా కష్టమైనా నేర్చుకుంటానక్క అని చెప్పి నాకు చెప్పని కూడా చెప్పలే వెబ్‌సైట్ డిజైన్ నేర్చుకున్నాను. తర్వాత వెబ్‌సైట్ డిజైన్ చేసి నాకిచ్చింది. ఎప్పుడు నేర్చుకున్నావు? ఎప్పుడు స్టార్ట్ చేసావు? అని అడిగితే నిన్ననే స్టార్ట్ చేశా అంది. నేనైతే చాలా షాక్ అయ్యానండి. బట్ నేర్చుకుంది వెంటనే లైక్ నెక్స్ట్ డేలోనే చాలా బావుంది. ఇంకోటి ఇట్లా బిల్డ్ చెయ్యి అని చెప్పి లైక్ శాంపుల్స్ అనేది పంపించి ఇప్పుడు మీకు చాలా మందికి శాంపుల్స్ పంపించా. వెబ్‌సైట్ డిజైనింగ్ ఎలా అడుగుతారు? ఏంటి? అనేది తనకి శాంపుల్ పంపించా. అది కూడా తను ఆ రోజే మళ్ళీ డిజైన్ చేసి ఇచ్చింది. శాంపుల్స్ తన నేమ్‌తోని అట్లా చేయాలి ఏంటి చెప్తే. ఇట్లాంటి వెబ్‌సైట్సే మీరు వర్క్ చేస్తే లైక్ తను చూపిస్తే తను చేసినయి కూడా లాస్ట్‌లో అండి. ఇట్లాంటివి చేస్తేనే మనకి లైక్ వెబ్‌సైట్ డిజైనింగ్ మీద చార్జ్ లైక్ మనకి అమౌంట్ ఇచ్చి చేపించుకుంటారనమాట. సో, అలా అనమాట. ఇంకా లైక్ చూపిస్తావరా? మనం వన్స్ నీ వెబ్‌సైట్స్ డిజైన్ చేసినయి నువ్వు చూపించు. ఓకే. దాని ఓకే. తర్వాత ఎట్లా అప్రోచ్ అయ్యావు? వాళ్ళతో కన్వర్జేషన్ చేసి నార్మల్‌గా చూపించంతే. ఓకే. ఇంకేం ఓకే. లేదు. ఓకే. ఓకే. స్క్రీన్ షేర్ అయింది. సో, దిస్ ఈస్ మై ఫస్ట్ వెబ్‌సైట్. మొబైలా? ల్యాప్‌టాపా? మొబైలే అక్క. నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు. హ్మ్. మొబైల్‌లోనే చేసుకున్నా ఇవన్నీ. పబ్లిష్ నిజం కూడా మొబైల్‌లోనే చేశాను. ఓకే. ఓకే. ఓకేనా? ఈ వర్డ్ యూజ్ చేయండి. ఓకేనా? ఎవరైనా సరే ఒక క్లయింట్ వచ్చినా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇట్లాగా మీరు యూజ్ చేయండి. ఓకేరా ఇప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసి ఎట్లా క్లయింట్‌తో లైక్ చూసావు. వాళ్ళని హ్మ్. ఎలా అప్రోచ్ మాట్లాడావు అది చూపించు. ఓకే. ఓకే. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమలే నా ఎక్స్‌పీరియన్స్ బట్టి అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకొని ఆరాంసే 20-30 చేసుకోవచ్చక్క.
ఫుల్ టైమ్ చేసుకునే ఆయన వాళ్ళు, మనలాంటి తీసుకొస్తానన్నాడు. బేబీ ఆల్రెడీ ఉండి ఎళ్ళిపోయి ఉంటాడాయన. ఇలా చేసుకునే వాళ్ళైతే బెటర్ టు 20,000 చేసుకోవచ్చక్క నా లేదు ఎక్స్‌పీరియన్స్ ఎళ్ళిపోయాడు ఫ్రెషర్స్ ఆయన. అయితే. ఆయనెప్పుడో అన్నాడు నేనెళ్తానని. అప్‌లెట్ ఓకే. అయితే అందరికి ఏదైనా క్లా డౌట్ ఉంటే క్లియర్ చేస్తా అక్క అడగమనండి. ఆ! డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లోనైనా షేర్ చేయండి. ఆ! కామెంట్ లైక్ ఎప్పుడు ఏ వెబ్‌సైట్ డిజైనింగ్‌కి ఏ డౌట్ వచ్చినా కాల్ చేయమనండి. నేను చెప్పిస్తా అక్క. ఓకే. ఓకే. ఒక టీమ్ మెంబర్‌గా వర్క్ చేద్దామని దాన్ని ఫస్ట్ నుంచి చెప్పాను. సో, తను ఆ ఒక్క మాట మీద చూసారుగా మీరెవరైనా వెబ్‌సైట్ డిజైన్ నేర్చుకోండి. ఎవరి ఊర్లో వాళ్ళకి బోలెడు క్లయింట్స్ ఉంటారు. ఆ! వెబ్‌సైట్ అక్క. డిజైన్ ఎక్కువ మందే ఉన్నారు. హ్మ్. సో, తను ఒక డేకి ఒక క్లయింట్ ఒక 5 మెంబర్స్‌కి చేసింది క్లయింట్స్‌కి. అందులో ఒక్కళ్ళు క్లోజ్ అయినా తనకి 1 డేలో 10,000 వచ్చినట్టే కదా! సో, అట్లా థింక్ చేస్తుంది. అట్లానే థింక్ చేయాలండి. మన స్కిల్స్ నేర్చుకున్న పీపుల్ మనం అట్లానే థింక్ చేయాలి. ఏ స్కిల్ మీదైనా సరే. ఇంకొకటి ఏవైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు అంటే నాకు ఇమేజెస్ రూపంలో పంపియండి. ఉన్నాయి అంటే కామెంట్స్‌లో పంపండి. క్లాస్ ఎలా అనిపించింది? తన ఎక్స్‌పీరియన్స్ మీకు అర్థమైందా లేదా? కామెంట్స్‌లో ప్రతి ఒక్కరు పంపండి.